నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న హోంమంత్రి అనిత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై విహరించిన మలయప్ప స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలు స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిలపక్షంతో సీఎంను కలుస్తామన్న వైఎస్ షర్మిల బంగాళాఖాతంలో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక తిరుమల లడ్డు వివాదంపై 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. సిట్లో సీబీఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి 1 సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముఖ్యమైన అంశమని సిట్ ఏర్పాటుతో స్వామివారి భక్తులు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని అన్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ 100 రోజుల్లోనే మా జాతకం చెప్పేస్తాడు ఆయన. ఈ 100 రోజుల్లోనే బయటకు వచ్చి ఎక్కడో ఆ జైలుకి వెళ్ళి ఈ జైలుకి వెళ్ళి పరామర్శించి రావటం కాదు. రమ్మనండి బయటకు వచ్చి చర్చకి నేనే అడిగాను, రావయ్య బాబు చర్చకి రా మాట్లాడుకుందాం, ఈ 100 రోజుల్లోనే మేమేం చేశాము, మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మేము ఎక్కడ చేయగలిగాము అనేది నేనే క్లియర్గా ఒకసారి మేమే చాలు, మా కార్యకర్తలు చాలు, ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలు దాని గురించి మాట్లాడడానికి. అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటా పోతే 11 సీట్లు కూడా తర్వాత రాకుండా పోతాయి. ఏంటి డైవర్షన్ పాలిటిక్స్? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు 4,000 రూపాయల పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నాం. నీకు మళ్ళీ వాలంటీర్లు ఇవ్వద్దన్నాం కదా అని రోడ్డు మీద వదిలేలా. సెక్రటేరియట్ స్టాఫ్ అని తీసుకుంటున్నాము. 1వ తారీఖు కల్లా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. చెప్పినట్టుగానే ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాటిలో భాగంగానే సూపర్ 6లో కూడా భాగంగానే కొన్ని దసరాకి కూడా ఈ బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీ గ్యాస్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది. అంటే ఎక్కడా కూడా ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటే నేనే మొత్తం ఊడ్చేసాను కదా, ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, ప్రజల్ని కాపాడడం తెలుసు. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ముందుకెళ్తారు. మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ అంటాడండి. అదే విద్యా దీవెని ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి? గవర్నమెంట్లోకి వచ్చిన 7 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చాడు. నాకు తెలిసి సంవత్సరం అయిపోయినట్టుంది. ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు, నేను ఎప్పుడో చూశాను, నేనుంటే అది వచ్చేది, నేనుంటే ఇది వచ్చేది అని. అసలు నువ్వు ఉండకూడదనే 11 ఇచ్చింది. మళ్ళీ నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు? అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి. శిక్ష అయితే డెఫినెట్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేస్తారు. 2023కే రెన్యువల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రెన్యువల్ చేయకుండానే సంవత్సరం వాలంటీర్ల సేవను వినియోగించుకున్నాడు. అర్థమైందా? అంటే విషయం ఏంటంటే రెన్యువల్ చేయకుండానే వాలంటీర్స్కి కొన్ని రోజులు జీతాలు కూడా ఇచ్చాడు ఆయన. రెన్యువల్ చేయకుండానే అంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం కాకుండా అతనికి నచ్చినట్టు చేసుకున్నాడు. దీని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలన్నది చేస్తారు. 5 సంవత్సరాల పాపం అండి. విషయం ఏంటంటే 5 సంవత్సరాల పాపం ఇప్పుడు మా వరకు వచ్చింది. మన లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుండగానే చాలామంది విద్యార్థులు తీసుకొచ్చి ఈ విషయాన్ని విన్నవించారు. దీని మీద కూడా కంపల్సరీగా లోకేష్ బాబు గారు దీని మీద మొన్ననే రీసెంట్గా వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక రివ్యూ చేసుకొని దాని మీద ఏ రకంగా ముందుకెళ్దామని చెప్పి ఒక కార్యాచరణ ముందుకెళ్తాం. మంచిదే కదా.
విషయం ఏంటంటే ఇప్పుడు అలాగూ మనం సిట్ ఏర్పాటు చేసుకున్నాం. మన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎందుకంటే లడ్డు వ్యవహారం అనేది చాలా సెంటిమెంట్తో కూడిన విషయం. మన ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం. దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చెయ్యని వాడు భయపడ్డాడు. విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి? ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం. డెఫినెట్గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 2 అఫీషియల్స్ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు. దానికి కంపల్సరీగా మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు నిజాలు తేలాలి, ఎట్టి పరిస్థితులు నిజాలు తేలాలి. దాని మీద సిట్టు దర్యాప్తు కూడా మనకి ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత మనందరికీ కూడా నిజాలు తెలుస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు, ఈవో శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ పై బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై త్వరలో అఖిలపక్ష నేతలతో కలిసి సీఎంను కలుస్తామన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై స్పెషల్ సిటీ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్టు షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ గురించి చిల్లర రాజకీయాలు చేస్తుంది అని హెచ్డి కుమారస్వామి గారు ఉక్కు శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. అయ్యా, చిల్లర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని దిక్కు చూశారా? చిల్లిగవ సాయం అయినా చేశారా? కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? విశాఖ స్టీల్ను ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదని అడుగుతున్నారు. 4,200 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్లి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది, వాళ్ళకి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చింది. మరి చిల్లర రాజకీయాలు మేము చేస్తున్నామా లేకపోతే మీరు చేస్తున్నారు? మీరు నిజంగానే విశాఖ స్టీల్ని కాపాడే వాళ్ళైతే 4,200 మందిని ఎందుకు తొలగించారు?
వాళ్ళని తొలగించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు 14,000 మంది ఉన్నారంట. వాళ్ళకు పర్మనెంట్ చేయకపోగా ఉన్న వాళ్ళని కూడా తొలగిస్తే మీరా విశాఖ స్టీల్ని కాపాడేది? ఇప్పటికీ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకి కూడా హౌసింగ్ అలవెన్స్లు మాకు రావట్లేదు అంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అయితే అసలు 4 నెలలు 5 నెలల నుంచి అసలు మాకు జీతాలే లేవు అంటున్నారు. మీరా కాపాడేది విశాఖ స్టీల్. విశాఖ స్టీల్ ఆదుకోవాలన్న ఉద్దేశమే మీకు ఉంటే ఎన్ని రకాలుగా ఆదుకొని ఉండకూడదు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారే, గాడిదలు కాసారా? క్యాప్టివ్ మైన్ ఏమైంది? ఎందుకు ఇవ్వలేదు? సెయిల్లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, ఎందుకు చేయలేదు? కనీసం ఎలక్ట్రిసిటీ కోసం కోల్ సరఫరా కూడా కనీసం మీరు సాయం చేశారా? కనీసం లాజిస్టిక్స్ పరంగా పోర్టులో, గంగవరం పోర్టులో లాజిస్టిక్స్ పరంగానైనా మీరు ఏమైనా కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకున్నారా? ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఏమైనా అనౌన్స్ చేశారా? సంవత్సరం కనీసం జీతాలు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఆదుకున్న మొఖాలు కాదు మీ. ఈరోజు మేము చిల్లర రాజకీయాలు చేశామని మాట్లాడుతున్నారా? సిగ్గుండాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావం ఏపీ, తెలంగాణపై తీవ్రంగా ఉండనుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో రానున్న 4 రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాకినాడ రామారావుపేటలోని శంకరమఠం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వ్యాపారవేత్త లక్కరాజు సత్యనారాయణ్, కస్తూరి దంపతులు కలశ స్థాపన, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శంకరమఠం అర్చకులు వెంకటేశ్వరరావు అభిలు అమ్మవారికి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిపించారు. నవరాత్రులను పురస్కరించుకుని రాయప్రోలు ప్రసాద శర్మ నవావరణ అర్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. చేసినందుకు మేము చాలా ధన్యులు. మేము నిజంగా చాలా పుణ్యం వచ్చిందని అనుకుంటున్నాం. మా అమ్మగారు చాలా అసోసియేటెడ్ టీంలో మేము కూడా అమ్మగారు రామదాస్ గారు వచ్చిన తర్వాత ఆనందం. కాబట్టి మేము సంకటమఠానికి కూడా మేము ఎటువంటి ఏమైనా సపోర్ట్ సిస్టమ్ కింద ఎప్పుడు ఉంటాం. ఏం కావాలో కూడా చేయడానికి అందరూ ఊరుకుని ఈ శంకరమఠాన్ని ఇంత దాకా అసలు రావడానికి కారణమైనటువంటి ఆవిడ, వీళ్ళందరినీ కమిటీ మెంబర్స్ అందరినీ పెట్టావిడ. దీన్ని ఎంతో వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేశారు ఆవిడ. వీళ్ళందరూ కూడా అందరూ ఆడవాళ్లే, అందరూ ఆడవాళ్ళని వీళ్ళు ఎంతో బాగా చేస్తారు. వారికి మన ఆడవాళ్ళు అన్నది అని చెప్పి ఆవిడ వీళ్ళందరి చేత అన్ని చేసుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.